సమంత చైతన్య విడాకుల గురించి కొండా సురేఖ వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనం కలిగిస్తున్నాయి. దీనిపై మా చీఫ్ ఎడిటర్ రమేష్ గారు స్పందన ఇప్పుడు చూద్దాం. శాఖ మంత్రి కొండా సురేఖ గారు ఇవాళ చేసినటువంటి కామెంట్స్ చాలామందికి దిగ్భ్రాంతులు కలిగించినాయి. ఆంధ్రప్రదేశ్లో ఆ మధ్యకాలంలో పబ్లిక్ లైఫ్లో స్టాండర్డ్స్ బాగా దిగదారిని ప్రమాణాలు అని చెప్పి మాట్లాడుకునేవాళ్ళు. ఇప్పుడు తెలంగాణలో కూడా ఆ పరిస్థితి వచ్చిందా అనే భావన కలుగుతుంది అందరికీ. కొండా సురేఖ గారు ఏమంటారు అంటే, ఆవిడ మాటలు రిపీట్ చేయడం కూడా కష్టము. యాక్ట్రెస్ సమంతకు సంబంధించి కొన్ని కామెంట్స్ చేశారు. దానికి కేటీఆర్ గారి మీద ఆరోపణలు చేశారు. ఇందులో వాస్తవం ఉందా లేదా అనేది తెలియదు. ఆవిడ ఎటువంటి ఆధారాలు చూపించాల, అవి పూర్తిగా ఆరోపణలు. రాజకీయపరమైన ఆరోపణలు చేయటం మనం చూస్తుంటాం జనరల్గా. రాజకీయాల్లో ఆధారాలు లేకుండానే ఆరోపణలు చేస్తారు, వైల్డ్ ఎలిగేషన్ చేస్తారు. కానీ రాజకీయాలకు సంబంధించి, అవినీతికి సంబంధించినంత వరకు అవి ఓకే. కానీ ఇవి పూర్తిగా వ్యక్తిగత అంశాలకు సంబంధించినవి. నటి సమంత మీద చేసినవి, అలాగే కేటీఆర్ మీద చేసినవి కూడా అవి బియాండ్ పాలిటిక్స్ వెళ్ళిపోయినాయి. అంటే ప్రొప్రైటీ, డీసెన్సీ, డెకోరం ఇట్లాంటివి మనం ప్రజా జీవితంలో అనుకుంటాం కదా. కొన్ని మర్యాదలు పాటించాలి, కొన్ని పరిమితులకు లోబడి మాట్లాడాలి అని. అన్ని పరిమితులను కూడా వదిలేసి మాట్లాడినట్టుగా ఉంది. కొండా సురేఖ గారు ఇటువంటి మాట మాట్లాడే ముందు ఆవిడ దగ్గర ఆధారాలు అనుకుంటే అప్పుడు మాట్లాడవచ్చు. క్యాజువల్గా ఏదో బయటికి వెళుతున్నప్పుడో వస్తున్నప్పుడో ఎవరో మైకులు పెడితే మాట్లాడినట్టుగా ఉంది అది. ఇటువంటి సీరియస్ ఇష్యూని అంత క్యాజువల్గా, అంత లైట్గా మాట్లాడకూడదు. ఎందుకంటే ఈవిడ మాట్లాడిన మాటలు ఆయా వ్యక్తుల మీద తీవ్రమైన ప్రభావం చూపుతాయి. అది రాజకీయాలకు మాత్రమే పరిమితం కాదు, వాళ్ళ వ్యక్తిగత జీవితాలకి, వాళ్ళ కుటుంబాలకి కూడా తగులుతుంది ఈ వేడంతా. సమంత మీద ఒక ఆరోపణ చేశారు, కేటీ రామారావు గారి మీద ఒక ఆరోపణ చేశారు, నాగార్జున గారి మీద ఒక ఆరోపణ చేశారు, వాళ్ళ కుటుంబాల మీద ఆరోపణ చేశారు. అన్ని వ్యక్తిగతమైన ఆరోపణలు. వీటికి ఏమైనా ఆధారాలు ఉన్నాయా మీ దగ్గర? అసలు ఆధారాలు లేకుండా బయటకి ఎట్లా మాట్లాడతారు ఇట్లాంటి మాటలు? చాలా కాలంగా మన పబ్లిక్ లైఫ్లో స్టాండర్డ్స్ బాగా పడిపోయినాయి. కానీ ఈ స్థాయిలో ఇటువంటి కామెంటు, అది కూడా ఒక మహిళా నాయకురాల దగ్గర నుంచి, ఒక మంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి దగ్గర నుంచి, ఒక సీనియర్ లీడర్, చాలా కాలంగా ప్రజా జీవితంలో పబ్లిక్ లైఫ్లో ఉన్నటువంటి కొండా సురేఖ గారి లాంటి వాళ్ళ దగ్గర నుంచి మనం ఎక్స్పెక్ట్ చేయలేం. న్యాచురల్గానే పెద్ద ఎత్తున దీనికి నిరసన వ్యక్తమైంది సోషల్ మీడియాలో అన్ని చోట్ల. ఆవిడ డిఫెన్స్ ఏమిటి, గతంలో బీఆర్ఎస్ వాళ్ళు లేకపోతే కేటీఆర్ ద్వారా తన మీద, అలాగే ఇతర కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకురాళ్ళ మీద, సీతక్క ఇట్లాంటి వాళ్ళ మీద కూడా ఏవో చాలా కామెంట్స్ చేశారని. ఇక్కడ బీఆర్ఎస్ వాళ్ళని సమర్థించాల్సిన అవసరం లేదు, వాళ్ళేమీ తక్కువ తినలేదు. వాళ్ళ సోషల్ మీడియాలో కూడా అడ్డగోలుగా అందరి మీద ఇష్టారాజ్యంగా రాయడం నేను చూస్తూనే ఉన్నా, చాలామంది అబ్జర్వ్ చేస్తూనే ఉంటారు. అన్ని పార్టీలకి ఇందులో సమాన భాగస్వామ్యం ఉంది. బీఆర్ఎస్ అదే పనిచేస్తుంది, కాంగ్రెస్ పార్టీ అదే పనిచేస్తుంది. అంటే అవతల పార్టీ వాళ్ళ మీద ఏ రకమైన ఆధారాలు లేకుండా చిల్లరగా ఆరోపణ చేయడం, అవతల వాళ్ళ స్థాయిని దిగజార్చే విధంగా మాట్లాడడం, కించపరచడం. యాక్చువల్గా వాళ్ళు కూడా చేసి ఉంటారు, బీఆర్ఎస్ వాళ్ళు కూడా, అందులో ఏం సందేహం లేదు. కానీ ఆ రకంగా కించపరచడానికి, ఈ విధమైనటువంటి కామెంట్స్ చేయడానికి మధ్య చాలా తేడా ఉంది. దీని మీద అక్కినేని నాగార్జున గారు ఇచ్చిన రెస్పాన్స్ యాక్చువల్గా ఓ పద్ధతిగా ఉందని చెప్పాలి. గౌరవనీయ మంత్రివర్యులు శ్రీమతి కొండా సురేఖ గారి వ్యాఖ్యల్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. రాజకీయాలకు దూరంగా ఉండే సినీ ప్రముఖుల జీవితాలని మీ ప్రత్యర్థులను విమర్శించేందుకు వాడుకోకండి. దయచేసి సాటి మనుషుల వ్యక్తిగత విషయాలని గౌరవించండి. బాధ్యత కలిగిన పదవిలో ఉన్న మహిళగా మీరు చేసిన వ్యాఖ్యలు, మా కుటుంబం పట్ల మీరు చేసిన ఆరోపణలు పూర్తిగా అబద్ధం. తక్షణమే మీ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కూడా దీని మీద రెస్పాండ్ అయ్యారు. వాళ్ళు ఏమంటారు, ఇంగ్లీష్లో ఉన్నది ఇది. ప్రధానంగా ఏంటంటే చీప్ అండ్ డిస్గస్టింగ్గా ఉన్నాయి ఆవిడ కామెంట్స్ అని చెప్పి మాట్లాడారు. రాహుల్ గాంధీని ట్యాగ్ చేశారు వాళ్ళు, బీఆర్ఎస్ వాళ్ళు.
మీరు రాజ్యాంగం అంటారు, ప్రజాస్వామ్యం అంటారు, ఇవన్నీ బాగానే ఉన్నాయి, కానీ మీ పార్టీ లీడర్ ఎట్లా మాట్లాడుతున్నారో చూడండి ఒకసారి. అదేవిధంగా ప్రియాంక గాంధీని కూడా అటాక్ చేశారు. కాబట్టి వీటిని పట్టించుకోకుండా మీరు రాజ్యాంగం గురించి, ప్రజాస్వామ్యం గురించి మాట్లాడడం ఏమాత్రం కూడా తగదని చెప్పన్నారు. కొండా సురేఖ గారు ఈ విషయంలో ఖచ్చితంగా ఒక పొరపాటు చేశారు, అందులో సందేహం లేదు. ఆమె ఇప్పటికైనా కూడా క్షమాపణ కోరి తొందరపడి అన్నానే మాటలు అని చెప్పి విత్డ్రా చేసుకుంటే ఆవిడ గౌరవం పెరుగుతుంది. కొండా సురేఖ గారి మాటలు సవ్యంగా లేవు, సమంజసంగా లేవు, ఉచితంగా లేవు అని మాట్లాడేవాళ్ళు ఎవరో కూడా బీఆర్ఎస్ని సమర్థించేవాళ్ళు, కేటీఆర్ని సమర్థించేవాళ్ళు, అఖిలేని నాగార్జున సమర్థించేవాళ్ళో కాదు. దానికి దీనికి సంబంధం లేదు. ఈ రకంగా సంబంధం లేనటువంటి ఆరోపణల్ని పబ్లిక్ లైఫ్లోకి తీసుకురాకూడదు. నంబర్ 1. పాలిటిక్స్తో సంబంధం లేని వ్యక్తుల్ని ఇట్లా డ్రాగ్ చేయకూడదు ప్రజా జీవితంలోకి, ప్రజల మధ్యలోకి. మూడవది, ఈవెన్ మీ రాజకీయ ప్రత్యర్థుల్ని క్రిటిసైజ్ చేసేటప్పుడు కూడా కనీసమైనటువంటి మర్యాదలను పాటించాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు కొండా సురేఖ గారు చేసిన ఆరోపణలో వాస్తవం ఎంత ఉంది అనేది ఎవరు ప్రూవ్ చేస్తారు? ఆవిడే చేయాలి. చేస్తే ఆవిడ అధికారంలో ఉన్నారు, ప్రభుత్వంలో ఉన్నారు, వాళ్ళ పార్టీ గవర్నమెంట్లో ఉన్నది, వాళ్ళు ఆరోపణలు చేయకూడదు. ఎవరైతే ప్రభుత్వంలో ఉంటారో వారు ఆ ఆరోపణ చేస్తే వాళ్ళు అసమర్థులు అని అర్థం. ఎందుకంటే ప్రభుత్వంలో ఉండి వాళ్ళు చెప్పే మాటలకి సంబంధించిన ఆధారాలను వాళ్ళు తీసుకురాలేకపోతే ఆ మాటలు మాట్లాడకూడదు. కనీసం బయట ఉండి మాట్లాడినా కొంతవరకు అర్థం ఉంటుంది, కానీ ప్రభుత్వంలో ఉండి ఈ రకమైన వైల్డ్ ఎలిగేషన్స్, ఏమాత్రం ఎటువంటి కొంచెం కూడా వాస్తవం లేదు అని స్పష్టంగా అర్థమయ్యేటువంటి ఆరోపణలు చేయకూడదు. ఈ కామెంట్స్ ద్వారా సురేఖ గారు యాక్చువల్గా ఒక సినిమా నటి, ఒక మహిళ, ఆవిడని కూడా కించపరిచినట్టు. ఆవిడ ఏ రకంగా మరి సమర్థించుకోవాలి మీ వ్యాఖ్యల్ని? వాటిని ఖండించాలా? ఏం చేయాలి? ఆవిడ ఏం చేస్తే మీరు వేసినటువంటి మరక చెడిపోతుంది? ఒకవేళ ఆవిడేమన్నా ప్రకటనలు చేసుకుంటే దీనికి సంబంధించి వాటికి మద్దతుగా మీరు మాట్లాడితే ఎంతో కొంత అర్థం చేసుకోవచ్చు. ఎక్కడెక్కడో సోషల్ మీడియాలో వచ్చేటువంటి బేస్లెస్ వార్తలను ఆధారం చేసుకొని, రూమర్లను ఆధారం చేసుకొని మంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తులు కూడా మాట్లాడితే అట్లా. ఇటువంటివి చాలా వచ్చినాయి, చాలామందికి తెలుసు ఇటువంటి ఆరోపణలు. ఇవి కొత్తవని ఎవరు అంటల్లా. గతంలోనే చాలాసార్లు చాలామంది సోషల్ మీడియాలో ఇష్టారాజ్యంగా మాట్లాడారు. కానీ సోషల్ మీడియాలో బాధ్యత లేని వ్యక్తులు మాట్లాడే మాటలకి, ఒక మంత్రి స్థానంలో ఉండి మాట్లాడే మాటలకి చాలా తేడా ఉండాలి. దురదృష్టకరం కొండా సురేఖ గారు ఈ విధంగా మాట్లాడడం. కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ఇప్పటికే చాలా రకాలుగా కూడా చెడ్డ పేరు తెచ్చుకుంది అనేక విషయాల్లో. కానీ వాటన్నిటికీ మించి తాజాగా కొండా సురేఖ గారు మాట్లాడే మాటలు ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మీద చాలా నెగిటివ్ ప్రభావాన్ని ఖచ్చితంగా చూపిస్తాయి. ఇప్పటికైనా కూడా వాళ్ళు మేలుకొని దీన్ని కరెక్ట్ చేసుకోకపోతే ఇది ఖచ్చితంగా ప్రజల్లో తీవ్రమైనటువంటి వ్యతిరేక భావాన్ని కలుగజేస్తుంది కాంగ్రెస్ పార్టీ పట్ల, కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల, ఆ ప్రభుత్వాన్ని నడిపించేటువంటి రేవంత్ రెడ్డి గారు, కొండా సురేఖ గారు ఇట్లాంటి నాయకుల పట్ల.